నది ఊడబెరికినట్టు కనీసం 1.5 కిలోమీటర్ కూడా ఇప్పటికి రివిట్మెంట్ పూర్తి చేయలేకపోయినారు. అది కూడా నాసి రకంగా చేశారు. ఇక్కడ మొన్న బ్రీచ్లు పడిపోతే ఇప్పుడు మేము వస్తున్నామని ఆ జనసేన ఇన్ఛార్జి సురేష్ నాయుడు వచ్చి చూసిన తర్వాత మట్టి తోలేరు. చూడండి ఎంతలా గండిలు పడిపోయాయో చూడండి. ఆ గండిలో నిలబడుకొని ఉన్నాడు. ఇప్పుడు మేము ఎక్కడొస్తామో అని చెప్పి ట్రాక్టర్లు పెట్టి మట్టి తోలేరు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. 11 కోట్ల చిల్లర, 4 కోట్ల చిల్లర కాంట్రాక్టర్ చేసాడని ఇంజనీర్లు చెప్తున్నారు. 2 కోట్లే పే చేశారంట. ఆయన కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు. ఈ లోపల పొరపాటున వరదలు వచ్చి ఉంటే కొంపలు మునిగిపోయి ఉండేవి. అంటే మా మినిస్టరు, మా ఫ్రెండ్ మినిస్టర్ ఫర్ మనీ కల్చర్, ఆయన అగ్రికల్చర్ కాదు మనీ కల్చర్, ఈ సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి సిపిడబ్ల్యూ స్కీమ్ మొత్తం 61 గ్రామాలు, దాదాపు 23 పంచాయతీలకి ఇక్కడి నుంచి ఎప్పుడు నాగం జనార్దన్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు నేను శాంక్షన్ చేయించి ఇక్కడ ప్యూరిఫై చేసి అన్ని గ్రామాలకి త్రాగునీరు ఇచ్చాం. దాన్ని మూసేసేసాడు. ఈ గవర్నమెంట్ రావటం మూసేసినారు. తెల్ల బంగారాన్ని దుమ్ము రేపుతుంటే, సిలికాని అమ్మేసుకుంటుంటే, 1000 కోట్లు పోతుంటేనే కేసులు పెట్టే దమ్ము ఈ జిల్లాలో కలెక్టర్కి, ఎస్పీకి లేవు. కాకాని గోవర్ధన్ రెడ్డికి పాదసేవ చేస్తున్నారు జిల్లా కలెక్టరు. ఆయన అడుగులకి మడుగులు ఒత్తుతున్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ అడ్డం పెట్టుకుని దోచుకునేవాడు తప్ప దాన్ని రైతుల కోసం ఉపయోగించేదానికి ఎవరు కృషి చేసే పరిస్థితి గవర్నమెంట్లో లేదు. 2015 నవంబర్లో భారీ వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. అప్పుడు అక్కడ ఆ లాస్ట్లో అనకేపల్లి దగ్గర బ్రీచ్ అయ్యే పరిస్థితి అంటే మేమే ఉండి దగ్గర ఉండి బస్తాలు వేయించి కొంత అవుట్లెట్ ఓపెన్ చేసి నీళ్లు తగ్గించి రిజర్వాయర్ని కాపాడాం. నేను కట్ట మీద ఉండా, ఎమ్మెల్సీగా ఉండా. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ సిద్ధారాఘవరావు గారు నేను వచ్చి కట్ట మీద ఉన్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సర్వేపల్లి చెరువు రిజర్వాయర్ మీదకి తీసుకొచ్చాం. బట్ పాపం ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్కి, అదే మినిస్టర్ ఫర్ మనీ కల్చర్కి, ఆయన ఇరిగేషన్ మినిస్టర్, డ్యాన్స్ మాస్టర్కి, ఇక్కడ ఈఎన్సీలకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఒక ముఖ్యమంత్రికి టైం ఉండింది. ఆ రోజు రైతుల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని, రైతుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని, ఈరోజు ఎవరికి తీరిక లేదు. ఆ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఇది తేడా. వీళ్ళు దోచుకునేదానికి ఉన్నారు, మేము వాళ్ళని కాపాడేదానికి ఉన్నాం.